ఈరోజు మనం బ్యాచిలర్స్ సింపుల్గా చేసుకునే ఎగ్ కర్రీ చేసుకుందాము. ఈ ఎగ్ కర్రీ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే లైట్గా కారం, పసుపు, సాల్ట్ వేసుకొని అందులో ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ సింపుల్ ఎగ్ కర్రీకి మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ మాత్రం వేపుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో ధనియాల పొడి, పసుపు, టేస్ట్కి తగ్గ కారం వేసుకొని ఈ విధంగా మళ్ళీ కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టి ఉంచుకున్న ఎగ్స్ ఇందులో వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత బాగా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, వాటర్ మొత్తం ఇంకిపోయింది కదా. గరం మసాలా, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.